అందరికీ నమస్కారం అండి. నిన్న శుక్రవారం మా ఊరిలో పెద్ద హై స్కూల్ దగ్గర వేయించేసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి శాకంబరి అలంకారం అయితే చేశారన్నమాట. అదే మొన్న మనం బోనాలైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాం కదా! గంగానమ్మ అమ్మవారికి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గంగానమ్మ అమ్మవారికి బోనాలైతే సమర్పించాం కదా! ఆ ఆలయం అనమాట. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అయితే ఈరోజు అలంకారం జరుగుతుందని నాకు తెలియలేదు. నేను అందుకే ఈరోజు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళలేదు. తర్వాత నిన్న ఈవినింగ్ అయితే మా బాబాయ్ నాకు ఈ వీడియో పంపించారు. నాకు చాలా సంతోషం అనిపించి, ఆ సంతోషాన్ని కూడా మీతో పంచుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు కూడా. మీరు కూడా చూసేయండి. రకరకాల కూరగాయలతోటి, రకరకాల పళ్ళతోటి ఎంత చక్కగా అలంకరించారో అమ్మవారి ఆలయం అంతా కూడా. అమ్మవారు మూల విరాట్ దగ్గర నుంచి ఉత్సవమూర్తి వరకు అన్నీ అలంకరించారు. కూరగాయలతోటి, పళ్ళతోటి కూడా చాలా చక్కగా అనిపించింది అమ్మవారిని ఇలా దర్శనం చేసుకుంటే. ఆ రోజు వెళ్ళలేకపోయినా సరే తర్వాత దర్శనం కలిగింది అమ్మవారిది అని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఈ ఆలయంలో ఈ పెద్దమ్మగారు అమ్మవారికి అన్నీ చూసుకుంటారనమాట దగ్గరుండి. వాళ్ళ కొడుకు, కోడలు, ఈ పెద్దమ్మ గారు అందరూ కలిసి అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్వహిస్తున్నారు. చాలా చక్కగా చేసుకుంటారు పూజలు ఇక్కడ. దసరా ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఈసారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జరిగే పూజలు కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరీగా మీ అందరూ కూడా చూడడానికి. అమ్మవారిని కూడా మీరందరూ చక్కగా చూసి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.